మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు శ్రీ శాల్మలికంద ఆదివరాహ లక్ష్మీ నృసింహ వేణుగోపాల స్వామివారి దేవస్థానం, ఇది బూరుగడ్డ గ్రామంలో హుజూర్నగర్ మండలంలో ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయము 1172 సంవత్సరంలో దేవుని పుత్రందాసు సత్రం బొల్లంరాజు ప్రతాపరుద్ర మహారాజుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం నిర్మించడానికి తమిళనాడు వైష్ణవ దేవాలయాలన్నీ తిరిగి దేవస్థానం నిర్మించారంట. ఈ దేవాలయ ప్రాంగణంలో సుమారు 2000 సంవత్సరాల క్రితం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిలా విగ్రహం ఇక్కడ చూపిస్తున్నారు కదా, అదేనండి ఆ విగ్రహం. 24 అడుగులతో నిర్మించారు. చూడటానికి చాలా బాగుంది. ఇవి శేషపాన్పుగా ఉదర భాగం పాదాలు దర్శనం చేసుకొని స్వామివారి పాదాలను స్పృశించడం వలన మన పాపాల ప్రక్షాళన జరుగుతాయని ఇక్కడ ప్రతీతి. నెక్స్ట్ మనకి కొంచెం దూరం వెళ్ళగానే మనకి శ్రీ రామానుజ ఎంబెరుమానారు ఆళ్వార్ల సన్నిధి ఉంటుంది. అలానే తిరుక్కోవలూరు మనవాళ్ళ మహాముని సన్నిధి, శ్రీ శాల్మలికంద గోదాదేవి సన్నిధి. వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా 12 ఆళ్వార్ల సన్నిధి. ఇక్కడ రామానుజాళ్వార్లు, నమ్మక్కాళ్వార్లు, పెరియాళ్వార్లు, కూరత్తాళ్వార్లు తిరునక్షత్రాలు చాలా వైభవంగా జరుగుతాయి. అలానే సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి, కోనేరులు కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, మనకి ఉసిరి చెట్టులో మనకి ఇక్కడ తాంబేళ్ళు కనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. మేమందరం దాటిని ముట్టుకున్నాం. ఇదేనండి గర్భగుడి. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది. మీరు కూడా ఈసారి తప్పకుండా ఈ గుడికి వెళ్ళండి. స్వామివారి కృపకి పాత్రులు కాండి. ఇది కోదాడకి ఒక 21 కిలోమీటర్స్లోనే ఉంటుంది. మనకి 30 మినిట్స్లో వెళ్ళొచ్చు. మా చిన్న పాప దేవుడి పువ్వు తీసుకొని నాకు కావాలంటుంది. సర్లే తీసుకో అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.